కాబోయే టీచర్స్ అందరికీ నమస్కారం. ముందు వీడియోస్లో మనం 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు శతకాలు మరియు కవుల పేర్లు అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియోలో 9వ తరగతి మరియు 10వ తరగతి సంబంధించిన కవులు మరియు వారి శతకాల గురించి అయితే చెప్తాను. చిన్న ట్రిక్స్. సర్వేశ్వర శతకం, యాదవాక్కుల అన్నమయ్య. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సర్వం నీవే అన్నమయ్య లేదా సర్వం నీవే అన్నయ్య అని గుర్తుపెట్టుకోవచ్చు. సర్వం సర్వేశ్వర, అన్నమయ్యలో అన్నమయ్య లేదా అన్న. మల్ల భూపాలనీయం, ఏలకూచి బాల సరస్వతి. మళ్ళా మా భూమిలో బాల సరస్వతి పుట్టింది. మల్లా భూపాలనీయంలో మళ్ళా మా భూమిలో బాల సరస్వతి పుట్టింది గుర్తుపెట్టుకోవచ్చు. మల్ల భూపాలనీయం అంటే ఏలకూచి బాల సరస్వతి పుట్టింది. నెక్స్ట్ ఉత్పలమాల రాసింది ఉత్పల సత్యనారాయణ. ఇక్కడ సేమ్ ఉత్పల ఉంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏకప్రాస శతపద్యమాలిక రాసింది గౌరీభట్ల రఘురామస్వామి. గౌరీభట్ల, ఇక్కడ గౌరీ అని చూడు, గౌరీ ఏకప్రాస మీద నడుస్తుంది. ఏకప్రాస అంటే గౌరీ అంటే ఏకప్రాస. ఇలా గుర్తుపెట్టుకోండి. నింబగిరి నరసింహ శతకం రాసింది డాక్టర్ బిందె వెంకటరాజ్యం. నింబగిరి అంటే నింబు అంటే నిమ్మకాయ, బిందె అంటే బిందెలు వేసుకున్నారు, నిమ్మకాయని బిందెలు వేసుకున్నారు. నింబగిరి నరసింహ శతకం రాసింది బిందె రాసింది అంటే డాక్టర్ బిందె వెంకటరాజ్యం. చంద్రమౌళీశ్వర శతకం, ఇమ్మడి జెట్టి. చంద్రవ్వ నీ జెమ్మడి పోను అన్నట్టుగా చంద్రమౌళి అంటే చంద్రవ్వ, ఇమ్మడి జెట్టి అంటే జెమ్మడి పోను. తర్వాత 10వ తరగతి విశ్వనాథేశ్వర శతకం, గుమ్మన గారి లక్ష్మీ నరసింహ శర్మ. ఇక్కడ చూడండి, విశ్వం నా గుమ్మంలోనే ఉంది అంటుందంటే ఎవరో లక్ష్మీదేవి. సో విశ్వం నా గుమ్మంలోనే ఉంది. విశ్వనాథేశ్వర, గుమ్మన గారి లక్ష్మి, అలా గుర్తుపెట్టుకోండి. వేణుగోపాల శతకం, గడిగే భీమకవి. వేణుగోపాల్ ఏమంటున్నాడు, గడిని భీముడిలాగా పాల్గొడతానంటున్నాడు. సో వేణుగోపాలు గడిని భీముడిలాగా పాల్గొడుతున్నాడు. వేణుగోపాల శతకం, గడిగే భీమకవి. శ్రీలంక రామేశ్వర శతకం, నంబి శ్రీధర్రావు. లంకలో నంబి అంటే నంది ఉంది. శ్రీలంక నంబి శ్రీధర్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇవే 3వ తరగతి నుంచి 10వ తరగతి గల కవులు మరియు శతకాల పేర్లు.